అందరికీ నమస్కారం। ఈ వీడియోలో మనం గాలికుంటు వ్యాధి జీవాలకు ఎలా సోకుతుంది, ఏం లక్షణాలు ఉంటాయి, ఏం చికిత్స చేయాలి, ఈ వ్యాధిని ఎలా నివారించాలి అని తెలుసుకుందాం। గాలికుంటు వ్యాధి ఈ వ్యాధి సంవత్సరంలో ఎప్పుడైనా సరే ముఖ్యంగా నవంబర్ డిసెంబర్ మాసాలలో ఎక్కువగా సోకుతుంది। ఎక్కువగా గొర్రెల్లో సోకుతుంది। ఈ వైరస్ 8 రకాలు ఉండగా జీవాల్లో ఓ టైప్ వైరస్ ఎక్కువగా సోకుతుంది। అనారోగ్యమైన జీవాల గాలి శ్వాస ద్వారా ఆరోగ్యమైన జీవాలకు వ్యాపిస్తుంది। వ్యాధి సోకిన తల్లిపాలు త్రాగడం వల్ల చిన్నపిల్లలకు సోకుతుంది। ఈ వ్యాధి యొక్క లక్షణాలు 104 నుండి 106 డిగ్రీల జ్వరం ఉంటుంది। నాలుక మీద కాలి గిట్టల మధ్య ఎర్రబడి పుండ్లు ఏర్పడి మేత మేయక కుంటుతుంటాయి। నోటి నుండి చొంగ కారుతుంది। చూడిగొర్రెలు ఈసుకొని పోతాయి। గొర్రె పిల్లలు 95% చనిపోతాయి। వ్యాధి నుండి కోలుకున్నప్పటికీ కూడా గర్భస్రావాలు, వంధత్వం, నిమోనియా, పొదుగువాపు, రక్తహీనత, గిట్టల సమస్యలు మొదలైన దుష్ఫలితాలు చాలా కాలం ఉండి బాధపెడతాయి। పోస్టుమార్టం చేసి చూసినప్పుడు గుండెపైన పచ్చని చారలు కనబడతాయి। చికిత్స ఈ వ్యాధి వైరస్ ద్వారా సోకే వ్యాధి అయినందువల్ల చికిత్స వల్ల ప్రయోజనం లేదు। వ్యాధి సోకిన జీవాలను వేరు చేసి సెకండరీ బ్యాక్టీరియా ద్వారా కలిగే అనర్థాల నివారణకు గాను యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు 3 నుంచి 5 రోజులు వరుసగా వాడాలి। జ్వరం, కాళ్ళ నొప్పులు తగ్గడానికి ఇంజెక్షన్లు వాడాలి। నీరసం తగ్గడానికి బి కాంప్లెక్స్ ఇంజెక్షన్లు వాడాలి। 1% పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో నోటి పుండ్లను, కాలిపుండ్లను శుభ్రం చేసి నోటి పుండ్లకు బోరోగ్లిజరిన్, కాలిపుండ్లకు జింక్ ఆక్సైడ్ ఆయింట్మెంట్ పూయాలి। కాలిపుండ్లకు ఈగలు వాలకుండా వేప నూనె లేదా టాపిక్యూర్ స్ప్రే చేయాలి। ఈ వ్యాధి సోకి బాగా నీరసపడిన జీవాలకు గంజి లేదా గ్లూకోజ్ నీళ్లు త్రాగించాలి। ఈ వ్యాధి నివారణకు గాను ప్రతి సంవత్సరము మార్చి మాసంలో టీకాలు వేయించాలి। ఇలా టీకాలు వేయించడం ద్వారా ఈ వ్యాధి సోకకుండా ఉంటుంది। మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి। ధన్యవాదాలు।